మాస్టర్, మనం సెల్ఫ్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు చెప్పాక తెలిసింది నిజంగా మనం ఒక ఒక వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక వస్తువులో మనం గట్టిగా బంధించబడి ఉన్నాం. దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఒక బెలూన్‌లో ఒక గాలి ఎలా అయితే ఇరుక్కొని ఉందో మనం అలాగే ఇరుక్కొని ఉన్నాం. సో, దాని నుంచి బయటపడొచ్చా? మనం అనుకునే ఒక సెల్ఫ్ ఇమేజ్ ఏంటి అసలు? దాని నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు మీరు చెప్పాలి, మేము వినాలి, అందరూ Yes. మారాలి సో తప్పకుండా. సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకోవడం ఎలా, హ్మ్. దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయి? ఫస్ట్ అందరు చేసేదే ఫస్ట్ డ్రెస్ కోడ్ మార్చాలి. అయ్యో రామ. ఫస్ట్ మార్చాల్సింది డ్రెస్ కోడ్. అంటే మనము ఎలా ఉండాలనుకుంటున్నామో హ్మ్. ఆ డ్రెస్ మార్చాలి. నేను ఫస్ట్ నా డ్రెస్సే మార్చా. ఇది రూల్. ఇది ఓకే. నేను మార్చిన తర్వాత వెళ్ళి చెక్ చేసుకున్నా హ్మ్. అసలు ఎందుకు మార్చానని చూస్తే సెల్ఫ్ ఇమేజ్లో ఫస్ట్ మారేది డ్రెస్సే. హ్మ్. హ్మ్. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఎవరైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే మీరు డాక్టర్ కోటు స్టెత్ వేసుకొని ఒక ఫోటో తీసుకొని మీ బెడ్రూమ్లో ఎదురుగా విజన్ బోర్డులో పెట్టుకోండి అంటారు. ఎందుకు అలా చూస్తూ ఉంటాం కాబట్టి తయారవుతాం. మన మైండ్ అది ఇంకా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. ఇంకా బెటర్గా, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైనా కన్సీవ్ అయితే అవును. గర్భంతో ఉన్న వాళ్ళు బాబుల్ని ఫోటోస్ చక్కని మంచి ముద్దు ముద్దు పాపల్ని ఎదురుగా ఫ్రేమ్లో పెట్టుకోండి అంటారు. ఎందుకు? ఆ సెల్ఫ్ ఇమేజ్ తయారవుతుంది లోపల. ఆఫ్ కోర్స్. సో ఆ రకంగా ఆ ఇమేజ్ మన లోపలికి రావడానికి ఒక పిక్చర్ని అక్కడ పెడతాం. ఆ ఇమేజ్ని లోపల ఇమేజ్ లాగా తయారు చేస్తుంది. సో అలా తయారు చేయాలంటే మనం ఎలా ఉన్నామో మనం అద్దంలో మారాలి కదా. సో మనం వేరే డ్రెస్ తో ఉన్న ఫోటోస్ ఏమైనా పెట్టుకోవాలంటారా? మనం ఏ డ్రెస్సింగ్ చేసుకుంటే మనం అందంగా, మనకు నచ్చుతుందో నప్పుతుందో, మన కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నామో అలాంటి డ్రెస్ కోడ్ మార్చాలి. ఫస్ట్ కోడ్ మార్చాలి, డ్రెస్ కోడ్. తర్వాత మనలో కొన్ని ఫెమినైన్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. మృదుత్వం ఉంటుంది మనలో, ఆ ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని గాంభీర్యం, నేను మగాడిని, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, అలా ఏం లేదే. అలా ఉండాలని రూల్ ఏం లేదే. ప్రేమగా ఉండొచ్చు, ఆ ఫెమినైన్ క్వాలిటీస్ ఉండొచ్చు, ఆ మృదుత్వం ఉండొచ్చు, కానీ అది లేకుండా కవర్ చేస్తుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న బ్రేక్ మాస్టర్. మామూలుగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఒక రకమైన ఫీల్ వస్తుంది. అఫ్ కోర్స్ మీరు ఎంత గంభీరంగా ఉన్నా ఆ మృదుత్వమే కనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టు మనం పాస్ట్ లో చేసిన వీడియోస్, మనం ఏదైతే ఆలోచిస్తామో ఒక వ్యక్తి గురించి మనకు అలాగే కనిపిస్తారు. మీలో గంభీరత్వం ఉండొచ్చు, బట్ నాకు ఆ మృదుత్వమే కనిపించవచ్చు. బట్ ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఎంత మృదువుగా ఉన్నా గంభీరంగానే కనిపిస్తాను. అంటే చాలా మంది అదే చెప్తారు కాబట్టి. సో అది ఎలా, దాని నుంచి ఎలా అసలు ఓవర్కమ్ ఎలా అవ్వాలి, ఎలా బయటపడగలం? ఆ గంభీరత్వం నుంచి మృదుత్వం వైపు మన అడుగులు అసలు ఎలా పడాలి చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే మన గెటప్ మార్చాలి. అంటే మేము దీనికోసమే ఒక 3 days ప్రోగ్రామ్ చేస్తాము. అక్కడికి వెళ్తే మేమందరం చిన్నపిల్లలు అయిపోతాం. ఫస్ట్ అంటే మన సెల్ఫ్ బయటకు వచ్చేస్తుంది. ఆడతాం, పాడతాం, గెంతులు వేస్తాం. 3 days ఇంటెన్సివ్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. దానిలో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు నువ్వు లాయరా, డాక్టరా, లేకపోతే నువ్వు పొలిటీషియనా, డజంట్ మ్యాటర్. అక్కడికి వస్తే నువ్వు అన్ని చిన్నపిల్లల్లాగా మేము ఒక డ్రెస్ కోడ్ ఇస్తాం. ఆ డ్రెస్ కోడ్ స్కూల్ యూనిఫామ్కి వెళ్ళినట్టు వెళ్ళాలి. సో అలా వెళ్తాం అనమాట. సో అన్ని పనులు చేయాలి, అన్నీ చేయాలి. నేను మా ఇంట్లో వాళ్ళందరూ చేసేస్తారు, నేను చేయను, నాకు అన్ని సిద్ధం లేదు. నీ పని నువ్వే, మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. అక్కడ ఆ 3 days మాత్రం. అంటే మనం మన సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన ఇండివిజువాలిటీ బిల్డ్ చేయడానికి సెల్ఫ్ ఇమేజ్ పనిచేస్తుంది. నేను పొలిటీషియన్ని, నా పనులు మీరు అందరూ చేయాలి. నేను లీడర్ని, అట్లేం లేదే. యూనివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కథ చెప్తుంటే యూనివర్స్ ఇట్లా చూస్తుంది. నువ్వు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద ఇమేజ్ ఉన్నా నువ్వే. నేను పంపిస్తే నువ్వు ఆడుతున్నావు ఆట, నువ్వు ఆట అయిపోతావు, తీసుకెళ్ళిపోతావు, నాకు తెలుసు. నువ్వు ఎందుకు ఆట ఆడుతున్నావు నాకు తెలుసు. నిన్ను ఎప్పుడు ఆట ఆపేయాలో నాకు తెలుసు. సో ఇక్కడ రిమోట్ అక్కడ ఉంది పైన. దీన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసేది ఎవరంటే ఆర్టిస్టులు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఒక
వేషం వేసినప్పుడు, వాళ్ళు ఒక గెటప్ వేసినప్పుడు నిజంగా దాంట్లో జీవించిపోయారే, అవును. జీవించారా, పరకాయ ప్రవేశం చేశాను. దట్ ఈజ్ అవర్ రియల్ సెల్ఫ్ ఇమేజ్. అది దెయిర్ పర్సెప్షన్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. దానిలో ఇమిడిపోయారంటే అది వాళ్ళ క్యారెక్టర్ కదా. సో ఇంకా దీన్ని మార్చాలి అంటే ఒకటి డ్రెస్ కోడ్ అని అనుకున్నాం. మనం దేనిలో సూట్ అవుతామో ట్రై చేయాలి. ఏ క్యారెక్టర్లో సూట్ అవుతామో, ఎలా ఉంటే మనం పర్ఫెక్ట్గా ఉంటున్నామో దాన్ని మార్చాలి, దానిలోకి మార్చుకోవాలి. తర్వాత మన పరిసరాలు మార్చాలమ్మా. ఫస్ట్ మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నామో ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేస్తాం. ఆ పరిసరాలు మార్చకపోతే మనం ఎప్పటికీ అలాగే ఉంటాం. నేను మా విలేజ్లో ఉన్నంతకాలం నేను ఆ విలేజ్లో నేను అనుకున్న పనులు చేయలేకపోతున్నాను. నాకు అర్థమైంది. నేను కొన్ని పనులు చాలామందికి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నా, కానీ అక్కడ కుదరట్లేదు నాకు. అందరినీ పిలిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఇది చేద్దామని అంటే అక్కడ కుదరట్లేదు. సో అందుకని ఏం చేశాను, నేను నా ఎన్విరాన్మెంట్ మార్చి హైదరాబాద్కి వచ్చాను. స్పెషల్గా కలవడానికి, కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి మాత్రమే ఒక ప్లేస్ తీసుకుని ఒక ఫ్లాట్ తీసుకున్నా. అదే పని ఇక్కడ నాకు అవసరం లేదు యాక్చువల్గా. అయితే నేనున్న లైఫ్ స్టైల్లో చెప్పాను కదా, బిఫోర్ లైఫ్ స్టైల్ ఒక సింపుల్ లైఫ్ స్టైల్, నా విలేజ్లో నేనున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సో దాన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు, ఎక్స్పాన్షన్కి వెళ్ళేటప్పుడు ఆ ఇమేజ్ నాకు గుర్తొస్తుంది, అడ్డుపడుతుంది. నువ్వు సింపుల్గా ఉన్నావు చాలు కదా. అరే నువ్వు ఇప్పుడు సింపుల్గా ఉన్నావు, ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నావు కదా, నువ్వు ముందుకెళ్ళాలి కదా. ఆ సెల్ఫ్ ఇమేజ్ నన్ను ఆపింది కొద్ది రోజులు, 4 years పాటు ఆపేసింది. బాగుంది కదా, ఇక్కడే ఉండంటుంది అది. అది నేను తయారు చేసిందే, మళ్ళీ నాకు అడ్డుపడుతుంది. కాదు, ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మారాలి, చాలా మందికి రీచ్ అవ్వాలి కదా. సో ఎన్విరాన్మెంట్ మార్చాలి. అర్థమైంది మీకు? మీరు అక్కడే ఉండిపోతున్నారు, మార్చట్లేదు. అప్గ్రేడ్ అవ్వాలి కదా. గ్రోత్ మైండ్ సెట్ ఇది. గ్రోత్ మైండ్ సెట్లో సెల్ఫ్ ఇమేజ్ని బద్దలు కొట్టాలి. నేను ఇక్కడే ఉంటాను, నేను ఇదే చేస్తానంటే కుదరదు, ముందుకెళ్ళాలి. సో తర్వాత ఏంటంటే మనకు మన సెల్ఫ్ ఇమేజ్కి కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. అక్కడ చాలా దగ్గర బాంధవ్యాలు ఉంటాయి, ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విలేజ్లో ఉన్నప్పుడు పొద్దున్నే లేవగానే మా ఆవిడని చూస్తాను, మా పిల్లల్ని చూస్తాను, నాకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. నేను దానికి కట్టుబడిపోయి అక్కడే ఉన్నాను అనుకోండి, నా సెల్ఫ్ ఇమేజ్ అక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు దాని నుంచి నేను బయటకు రావాలి, దానికోసం హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇట్లా అనమాట. ప్లేస్ మారినప్పుడు ఆ ఎమోషన్స్ కూడా కొన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో ఆ అటాచ్మెంట్ ఉన్న వాటికి కొంచెం దూరంగా రావాలి, వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. అది మనం ప్రీవియస్ వీడియోలో ఎట్లా టైం ఇవ్వాలి అనేది కూడా నేర్చుకున్నాం మనం. సో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతుంటారో, హైదరాబాద్కి పోయి చేసేది ఏముంది మాస్టర్, ఇక్కడ చేయలేండి అంటారు. నిజమే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది, కానీ వాళ్ళు నెగిటివ్ పీపుల్ అని అర్థం. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టే, నేను ఈ ప్రాసెస్లో ముందుకు వెళ్తున్నాను కాబట్టే మిమ్మల్ని కలవగలిగాను, ఈ వీడియోలు చేయగలుగుతున్నాను. నేను అక్కడికి రాకపోతే ఈ వీడియోలు లేవు కదా. ఈ వీడియో ద్వారా ఎవరైనా ఒక్కరు మారినా నేను సక్సెస్ అయ్యింది. నా సెల్ఫ్ ఇమేజ్ని బ్రేక్ చేసినందుకు, ఈ సెల్ఫ్ ఇమేజ్ గురించి వాళ్ళకి చెప్తున్నందుకు నేను సక్సెస్ అయినట్లే కదా. సో ఈ పాఠాలు వాళ్ళకి. సో ఇంకొకటి ఏంటంటే మన అసోసియేషన్, ది లా ఆఫ్ అసోసియేషన్, సహవాస సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నువ్వు ఒక 5 మంది ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటే నువ్వు 6వ వాడిగా తయారైపోతావు. 5 మంది ఎలా ఉన్నారో, వాళ్ళు పేదవాళ్ళు అయితే నువ్వు 6వ పేదవాడిగా అయిపోతావు. 5 మంది ధనవంతులతో కలిసి తిరిగితే నువ్వు 6వ ధనవంతుడు అయిపోతావు. ఇది రూల్, ఇది సిద్ధాంతం, ఇది. నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నావో అలా తయారవుతావు. సో అసోసియేషన్ చాలా ముఖ్యం. ఆ అసోసియేషన్ మార్చండి. నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నావు వాళ్ళని మార్చాలి. తర్వాత ఒక సందర్భంలో అన్నీ కంటిన్యూగా మన మీద ఈ సెల్ఫ్ ఇమేజ్లో వచ్చి పడిపోతూ ఉంటాయి. టపా 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 ఏదో ఒకటి వచ్చి పడిపోతుంటాయి. ఇది 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 ఇదని కన్ఫ్యూజన్ స్టేట్లోకి తీసుకొచ్చేస్తుంది. అసలు ముందుకెళ్ళి మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో దాన్ని గుర్తుపెట్టుకొని వీటన్నిటిని పక్కన పెట్టాలి. తర్వాత గమనించడం ద్వారా ఏ సందర్భంలో ఏ సెల్ఫ్ ఇమేజ్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తోందో, నన్ను ట్రిగర్ చేస్తోందో గమనించడం ద్వారా మనం దీని నుంచి బయటపడవచ్చు. ఓ, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలానా సందర్భంలో
నన్ను ఈ సెల్ఫ్ ఇమేజ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. సో కాబట్టి ఆ ప్లేస్ కానీ ఆ వ్యక్తిని కానీ ఆ సిచ్యువేషన్ కానీ మనం వెళ్ళకూడదు అనేది. ఓకే. సో ఈ విధంగా బెటర్ ప్లేసెస్లో బెటర్ ఫ్రెండ్స్ తోటి, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఎందుకు ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మనం మన అటైర్ అంతా మారిపోతుంది అవును. కదా. ఉమ్. ఆ, ప- అక్కడ ఆ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఆ ఉంటాం. పైజమా వేసుకుని చక్కగా Right. వైట్ అండ్ వైట్ వేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాం. చూడండి మారిందా లేదా. Yes. అక్కడ గురువు గారు ఉంటారు, మనం చక్కగా ఉండాలి. మన పద్ధతి అంతా ఉమ్. మాట్లాడకూడదు, ఉమ్. కోపం రాకూడదు, కోపం తెచ్చుకోకూడదు. ఉమ్. నిజంగా లోపల కోపం తెస్తే ఉంది, గెంటేస్తారు. ఉంది లోపల ఉంది. Okay. సెల్ఫ్ ఇమేజ్ లో కోపం ఉంది. ఉమ్. కానీ ఏం చేస్తున్నాం, మార్చుకోవాలని అనుకున్నాం కదా. ఉమ్. మార్చుకోవాలి అనుకున్నప్పుడు మారిందా లేదా. ఆ 3 రోజులైనా మాతో పాటు గడిపినప్పుడు Right. ఉన్నారు కదా. మరి 3 రోజులు నువ్వు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు ఉమ్. 30 రోజులు మిగిలిన 27 రోజులు ఎందుకు ఉండలేకపోతున్నావు గురువు గారు లేరు అక్కడ. అంటే సెల్ఫ్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఆ సెల్ఫ్ ఇమేజ్ ని ఎట్లా మార్చుకోవాలో ట్రైనింగ్ లేదు, రైట్ రైట్. అంటే మాస్టర్ లేదు. ఉమ్. సో ఒక ఆలోచన ఉమ్. అంటే మన ఆలోచన, మన భావము, ఉమ్. మన డ్రీమ్, మనం ఏదైతే అనుకుంటున్నాం. డ్రీమ్ చేస్తున్నామో, ఆలోచిస్తున్నామో, మన చేష్టలు, వీటి ద్వారా మన సెల్ఫ్ ఇమేజ్ ని మార్చుకో. మళ్ళీ మార్చేసుకోవచ్చు. రైట్. అవే కారణం, అవే మార్పు కూడా కారణం. కారణం అవుతాయి. ఓకే. సో మీరు ఎలాంటి సెల్ఫ్ ఇమేజ్ లో ఉన్నారో ఆ విషయాలు ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ, ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మన సెల్ఫ్ ఇమేజ్ అన్ని బొద్దింకలు అనుకుందాం, అవి సీతాకోక చిలుకలుగా మారాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్పారు మాస్టర్. యాక్చువల్గా మనం అలాగే ఉంటే అలాగే ఉండిపోతాం. మనం దాని నుంచి బయటపడాలి అంటే, మార్పు రావాలి అంటే ఎక్కడో చోట ఎప్పుడో ఒకసారి అడుగు పడాల్సిందే. ఆ అడుగులు ఎలా పడాలి, ఏవేవి కారణాలు అవుతాయి అడుగులు పట్టడానికి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మరి మీలో ఎంతమంది సీతాకోక చిలుకలు ఉన్నారు, ఎలాంటి మార్పులు మీలో వచ్చాయి, ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, ఇంకా మాకు అర్థం కాలేదు, ఈ వీడియోస్ డైరెక్ట్గా వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయితే ఇంకా కొంచెం బాగా లెంతీగా వినే అవకాశం ఉంటుందని మీరు ఫీల్ అయితే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.